సమానత్వ సమాజ నిర్మాణానికి మహిళల మహత్తర పాత్ర. ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సాధికారతకు, సమాన హక్కులకు ప్రతీకగా నిలుస్తుంది. కుటుంబం నుంచి దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళల పాత్ర ఎంతో గొప్పది. గుర్తు చేసే రోజు ఇది. మహిళలు విద్య, వైద్యం, సాంకేతిక, రాజకీయాలు, క్రీడలు ఇలా అనేక రంగాల్లో విశేష విజయాలు సాధిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాలను సాధించిన విజయాలను గుర్తు చేసే ప్రత్యేక రోజు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుతున్నాయి. మహిళల్లో వారి యొక్క హక్కుల గురించి, వారి రక్షణ గురించి, వారి ఆరోగ్యం గురించి, వారు కుటుంబ పోషణార్థము లేదా కుటుంబం పెంచి చేయడానికి వాళ్ళకు కావలసిన అన్ని మార్గాలని సుగమంగా తెలియజేసి మహిళా సాధికారతను పెంచే దిశగా ప్రభుత్వాలు తోడ్పడుతున్నాయి. దీన్ని ప్రజలందరూ, ప్రత్యేకంగా మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నేను ఆయుర్వేద వైద్యురాలిని. సో మహిళలందరికీ చెప్పేది ఏమంటే, మన పనులలో భాగంగా మన ఆరోగ్యాన్ని కూడా మనం ఎంతో సంరక్షించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. సో మహిళకి ఎందుకు ఈరోజు ఆరోగ్యం గురించి చెప్తూ ఉన్నామంటే, పూర్వకాలం నుంచి ఇంటి బాధ్యత మహిళలే పోషిస్తున్నారు కాబట్టి వారు సరైన ఆలోచనతో ఆహారాన్ని తయారు చేయడం కానీ పెట్టడం కానీ జరిగినట్టయితే వాళ్ళకి మంచి పోషణ అందుతుంది. సో మనం మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, మనం అనుకున్నవి సాధించగలుగుతాం. దాంట్లో ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి. సో ఈ పాల ఉత్పత్తుల్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎముకలు దృఢంగా ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అలాగే ప్రతిరోజు నూనెను శరీరానికి పట్టించుకోవడం, దానిలో మంచి నూనె లేదంటే కొబ్బరి నూనె. దీనివల్ల కూడా చాలా వరకు చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా సూర్యరశ్మికి మనము ఎక్స్పోజ్ అవ్వాలి. 1908లో అమెరికాలో మహిళా కార్మికులు తగిన వేతనాలు, పని గంటల తగ్గింపు, ఓటు హక్కు కోసం చేసిన ఉద్యమాల నుంచి ఈ దినోత్సవం ఆవిర్భవించింది. తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. నేటి మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తుండగా, నగరాల్లో మహిళలు కార్పొరేట్ రంగంలో కీలక స్థానాలు అధిరోహిస్తున్నారు. అలాగే ప్రతి పూట ఆహారంలో ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. ఆకుకూరలకు ఏవో రకరకాల ఆకుకూరలు తెచ్చుకోనక్కర్లేదు. మన పెరట్లో ఉండేటువంటి పుదీనా, కొత్తిమీర, కరివేపాకుతోనే మనము ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రతిరోజు ఒక స్పూన్ ఈ మూడింటితో తయారు చేసిన పౌడర్ని ప్రతి పూట ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో ఐరన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే నులి పురుగులని క్రమంగా మనము తొలగించుకోగలుగుతాం. అలాగే ప్రతి పూట ఆహారంలో ప్రోటీన్ అంటే పప్పు దినుసులతో చేసిన కూర కానీ లేదా మాంసాహారం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఏ సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటరు, ఆయుర్వేద డిస్పెన్సరీ, హోమియో డిస్పెన్సరీ ఇలా చాలా రకాల మీకు ప్రభుత్వ వసతులు మీకు ఉన్నాయి వైద్యపరంగా. అంతేగాని మీరే షాపులలో కొనుక్కోవడం లేదా క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గర తీసుకోవడం లేదా పక్కింటి వాళ్ళు చెప్పినారని తీసుకోవడం చేయకూడదు. ఇది ఇంటి నుంచే అలవాటు అవ్వాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ బాగలేనప్పుడు మనం ఖచ్చితంగా అర్హతలు కలిగిన వైద్య బృందం దగ్గర మాత్రమే మనము మందులు తీసుకునేలాగా ఉండాలి. థ్యాంక్ యూ. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు వరకు నాయకత్వ బాధ్యతలు చేపడుతూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. కుటుంబానికి ఆధారం మహిళే. తల్లి, సోదరి, భార్య, కూతురు వంటి అనేక పాత్రల్లో సమతుల్యతతో ముందుకు సాగుతూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మొదటి గురువు కూడా తల్లే. అయితే మహిళలు ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. లింగ వివక్ష, వేతన అసమానత, గృహహింస, భద్రతా సమస్యలు వంటి అంశాలు సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్యలో డ్రాప్ అవుట్ రేటు ఇంకా ఆందోళన కలిగిస్తుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం దేశ అభివృద్ధికి అత్యంత అవసరం.
విద్య, ఉపాధి, ఆరోగ్యం, రాజకీయాల్లో సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల సాధికారతతోనే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి మహిళకు గౌరవం, భద్రత, సమాన అవకాశాలు కల్పించాలనే సందేశాన్ని అందిస్తుంది. ముందుగా నంద్యాల పట్టణ మహిళలకు మరియు కౌన్సిల్ మహిళా సభ్యులకు అందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి మహిళ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, ప్రతి రంగంలో, అలాగే రాజకీయ రంగంలో కానీ ఈరోజు మహిళలు ప్రతి చోట రాణిస్తున్నారు. ఇలాగే రాబోయే కాలంలో ప్రతి రంగంలో మహిళలందరూ ముందు స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని ఈ రోజు మరోసారి గుర్తు చేస్తుంది.